సాదా బైనామాలు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు ఉచితంగా సాదా బైనామాలు చేయాలని చెప్పి 6,20,000 మంది రైతులకు ఉచితంగా సాదా బైనామాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 6,20,000 మంది రైతులకు మేము సాదా బైనామా అమలు చేసి ఇచ్చాం. సో రెండవ దశ సాదా బైనామాకు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అవకాశం ఇస్తే ఆ రోజు 9,26,000 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి 9,26,000 అప్లికేషన్లు వస్తే ఆ రోజు కోర్టు స్టే ఇచ్చింది. రెండవ దశ అమలు చేసే దశలో హైకోర్టు స్టే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టే వెకెట్ అయింది. స్టే వెకెట్ అయితే ఈ రోజు వరకు సాదా బైనామా అమలు కాలేదు. ఇది ఎట్లుందంటే మోటు సామెత ఉంటుంది, తిట్టని పోరా అన్నట్టు ఇది చెయ్యొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారంలో భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలి అనే నిబంధన పెట్టింది. అసలు ఇస్తారా? భూమి అమ్మిన వాళ్ళు స్టాంప్ పేపర్ మీద అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన పెట్టింది. దాంతో 9,26,000 అప్లికేషన్లలో ఒక్కరికి కూడా ఈ రోజుకు సాదా బైనామా అమలు కాలేదు. ఉదాహరణకు సిద్దిపేట రూరల్ మండలం 2,400 అప్లికేషన్లు వచ్చినాయి సాదా బైనామా. ఈ రోజుకు ఒక్కరు కూడా అఫిడవిట్ ఇవ్వలేదు మేము భూమి అమ్మినామని.